ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వివేకోజాం ప్రార్థన. రండి ఒక చక్కని కీర్తన పాడుకుందాము. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఈ మాటలు యోబుతో తన స్నేహితుడైన ఎలీఫజ్ చెప్పినవి. యోబు ఐశ్వర్యాన్ని, బిడ్డలందరినీ, చివరికి ఆరోగ్యాన్ని కోల్పోయి కడు దీన స్థితిలో ఉన్నాడు. యోబు ముందున్నటువంటి ఐశ్వర్యమును చూచి, ఇప్పుడున్న దీనస్థితిని చూచి పరామర్శించడానికి వచ్చిన తన స్నేహితులు ముగ్గురు. ఒకరు తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్. వీరిలో ముందుగా ఎలీఫజు యోబును ఓదార్చే మాటలతో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు. అన్నమాట అదే, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదని తన స్నేహితుడైన యోబును ఉద్దేశించి ధైర్యం చెప్తూ చెప్పినటువంటి మాటలు అవి. కొన్ని మాటలు మనం గమనించినట్లయితే 17వ వచనంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటాడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపవద్దు అని సలహా ఇస్తూ వచ్చాడు. 18వ వచనంలో కూడా ఆయన గాయపరిచి గాయమును కట్టును అంటాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని చెప్తూ వచ్చాడు. ఇక 19వ వచనంలో 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అని చక్కని మాటలతో తన స్నేహితుడైన యోబును ఉద్దేశించి ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంకా బైబిల్లో కొన్ని చోట్ల కీర్తనకారులకు దేవుడిచ్చినటువంటి తలంపులు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని, ఆయన మనల్ని కాపాడుతాడనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తనలో కూడా 10వ వచనంలో ఏ అపాయం నీకు రాదని అక్కడ వ్రాయబడి ఉన్నది. 121వ కీర్తన 7వ వచనంలో కూడా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అందరికీ వస్తాయి, దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. యోబు అంతకుముందు ఆయనకున్నటువంటి స్థితిగతుల్ని చూసినట్లయితే ఆయన దేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, నీతిపరుడు అని దేవుని చేత కితాబు పొందినటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో సడన్గా యోబు అంతా కోల్పోయాడు. బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తిపాస్తులు, పశుపక్షాదులన్నీ కూడా హరించుకుపోయినాయి. తుదకు భార్య తను మాత్రమే మిగిలారు. అంత మాత్రమే కాకుండా యోబుకు విపరీతమైనటువంటి అనారోగ్య పరిస్థితి, శరీరం అంతా కురుపులు, ఎంత వేదన, ఎంత బాధ అంటే ఇక అతని బాధను వర్ణించలేం. అటువంటి బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి అతడు దూషించలేదు. భార్య కూడా సలహా ఇస్తుంది, నువ్వు ఇంత భక్తునుగా ఉన్నప్పుడు
నీవు నీతిమంతుడవని పొగడబడినప్పుడు, నువ్వు పేదలకు బీదలకు దాన ధర్మాలు చేసిన గొప్ప దానవంతుడవని కీర్తింపబడ్డప్పుడు నీకు ఇలాంటి బాధలు వస్తాయా? ఏం దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు? ఇంత హీన స్థితిలో సర్వం కోల్పోయావు, ఇంకా దేవుణ్ణి పట్టుకొని దేవుని ఏమనొద్దు, దేవుడు గొప్పవాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడనే మాటల మీద ఉంటావేమి అని భార్య కూడా అంటది. అయితే యోబు మాత్రము దేవుని ఎడల ఆయనకు ఉన్నటువంటి భక్తి ఇంతంత కాదు. చివరి వరకు ఆయన భక్తిలో, ఆ పరీక్షలో ఆయన నెగ్గుతూనే వచ్చాడు. ఈ సమయంలో ఆయనకున్నటువంటి స్నేహితులు 3 వచ్చారు పరామర్శించడానికి. ఎలీఫజు కూడా వచ్చాడు. ఆయన చక్కని మాటలతో ఓదార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న మన పరివారము, మన స్నేహితులు, మనతోటి విశ్వాసులు, మన పొరుగువారు ఎవరైనా ఇరుకులు, ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉంటే మనం ఆదరిస్తున్నామా? మనం ఓదారుస్తున్నామా? వారి దగ్గరికి వెళ్తున్నామా? దేవుని మాటలు 2-3 దేవుని మాటలు, కొన్ని మాటలు చెప్పి దేవుడు ఆదరిస్తాడని, దేవుడు కాపాడుతాడని, ఆయనే గాయపరుస్తాడు, ఆయనే మళ్ళీ గాయాన్ని కడతాడనేటువంటి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని రెఫరెన్స్గా తీసుకొని చెప్పి ఓదారుస్తున్నామా? సాటి మనిషిని బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు అంటాడు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను పరామర్శిస్తురా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరా అని ప్రశ్న వేస్తాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మన భక్తి మన వరకే ఉంటే సరిపోదు. మనము దేవుడిచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞను కూడా పాటించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే చేతనైనంత సహాయం చేయాలి. ఆర్థిక సహాయం కూడా కావచ్చు, ఆహారమే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, పరామర్శించడమే కావచ్చు, 4 మంచి మాటలు చెప్పి వారిని ధైర్యపరచడమే కావచ్చు. అదే ప్రేమ అంటే. అలాంటి ప్రేమ చూపేటువంటి తత్వం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో మనకు నేర్పాడు. నీవు నేను ఆ బాటలో ప్రయాణం చేయాలి. అందరిని ఆదరించే గొప్ప మనస్తత్వాన్ని మనం అలవర్చుకొని ముందుకు సాగిపోదాం. ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు మన ఆత్మీయ స్థితిలో ఎదుగుదలకు సహాయపడునుగా కానీ దేవుని ప్రార్థిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకోజామున మీరు మాకిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నీవు నేర్పిన ప్రేమ బాటను బట్టి వందనాలు. ఈ బాటలో మేము కూడా ప్రయాణం చేయడానికి ఎలీఫజు లాంటి మంచి మనసు మాకు కూడా దయచేయమని, మా చుట్టూ ఉన్నటువంటి నీ ప్రియబిడల్లో వారిని మేము కూడా వారి యొక్క ఇబ్బందులు ఆదరించడానికి ప్రభువా మాకు మంచి మనసు దయచేసి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.